హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది. అందుకే పొద్దున్నే లేచా. నిజానికి నేను లేవలేదు. బాధ్యతలు దుప్పట్లాగేసి "లే అమ్మా నీ షిఫ్ట్ స్టార్ట్ అయ్యింది" అన్నాయి. కానీ కళ్ళు తెరిచి గడియారం చూశాను. అది కూడా నన్ను చూసి "ఏమమ్మా ఇంకా నిద్రేనా" అన్నట్టు పిలిచింది. ముందు ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని గడపలకు పసుపు కుంకుమలు ముగ్గు వేయడం మొదలుపెట్టాను. ముగ్గు వేస్తుంటే మొదటి 5 నిమిషాలు నేను ముగ్గు వేస్తున్నానా లేక ముగ్గు నన్ను వేస్తుందా అన్న డౌట్ వచ్చింది. ఒక్క చుక్క సరిగ్గా పెడితే ఇంకో చుక్క వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. చివరికి వెనక్కి తిరిగి చూస్తే వావ్ ఎంత బాగుంది అనుకున్నాను. అంతలోనే గాలి వచ్చి ఎక్కువ ఎక్సైట్మెంట్ వద్దమ్మా అని సగ్గం ముగ్గు ఎగిరేసింది. మళ్ళీ మొదలుపెట్టాను. గాలి మళ్ళీ వచ్చింది. ఆ టైంలో నాకు గాలికి మధ్య కోటుకి పెట్టాలనిపించింది. ఎలాగోలో ముగ్గు పూర్తి చేసి వాకిట్లో కూడా ఇంకో ముగ్గు వేశాను. ఇంతలో పక్కింటి ఆంటీ బయటికి వచ్చి నేను మనసులో ముగ్గు చూసి మెచ్చుకుంటుంది అనుకున్నా. ఆవిడ మాత్రం ఇదేంటి ఇంత ఉదయాన్నే లేచి ముగ్గు వేస్తుంది అని అనుకుంది. ఓకే, నా బిల్డప్ ఇంతటితో ఇక్కడే ఆపేద్దాం. తర్వాత పూజ మొదలు పెట్టాను. స్వామివారికి పూలు పెట్టి యాపిల్ ప్రసాదంగా పెట్టి హారతి ఇచ్చాను. పూజ చేస్తున్నంతసేపు ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మొత్తం ఇలానే ఉంటుందా అని అనుకున్న లేపే వంటగది నన్ను పిలిచింది. ఓవర్ బిల్డప్లు చాలు ఇంకా రా అని అన్నాయి. ముందుగా గ్యాస్ పొయ్యికి 4 మూలల పసుపు కుంకుమ పెట్టాను. అది చూసి మా రుద్ర అమ్మా గ్యాస్ పొయ్యికి కూడా బొట్టు పెడతావా అని అడిగింది. అవునరా అని అన్నా. అయితే ఫ్రిడ్జ్కి ఎందుకు లేదు? అది కూడా మన భోజనం కాపాడుతుంది కదా, డైలీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అని అన్నాడు. నాకు అనిపించింది ఇంత చిన్నోడికి ఇంత లాజిక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ వెంటనే ఇంకో ప్రశ్న, అమ్మ మిక్సీకి కూడా పెడదామా, అది కూడా చాలా కష్టపడుతుంది కదా అన్నాడు. అక్కడ నేను నవ్వాలో లేక మిక్సీని పిలిచి థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు. సరే ఇంకా వంట మొదలు పెడదాం. ఈరోజు సోరకాయ చట్నీ చేయాలనుకున్నా, కానీ మా రుద్రనేమో సోరకాయ వద్దమ్మా చికెన్ చెయ్యి అని అంటున్నాడు. చికెన్ చేస్తే ఎలాగరా, ఈరోజు పూజ చేసుకున్నాం కదా, రేపు సండే రోజు చేసుకుందాంలే అని చెప్పి వంట స్టార్ట్ చేశా. వంట చేస్తున్నప్పుడు ప్రతి అమ్మ మెదడులో ఒకటే ఉంటుంది, ఉప్పు వేసానా లేదా. మళ్ళీ 5 సెకండ్ల తర్వాత అమ్మో లేదేమో, మళ్ళీ మూత తీసి చూస్తాం. చూసినా ఉప్పు కనిపించదు, డౌట్ మాత్రం కనిపిస్తుంది. మధ్యలో మా రుద్ర అమ్మా అంటాడు. ఏంట్రా అంటే ఏమీ లేదంటాడు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ అమ్మ, ఇప్పుడేంటిరా అంటే నీళ్ళు అంటాడు. మళ్ళీ 2 నిమిషాల తర్వాత అమ్మా అంటాడు. అప్పటికి నాకు అనిపించింది ఇంట్లో నేను అమ్మ కాదు, కాల్ సెంటర్లో ఎగ్జిక్యూటివ్ని అని. ఇంకా వాడి ప్రిపరేషన్లోకి వస్తే లంచ్ బాక్స్ అదో పెద్ద వర్కౌట్. ముందు కర్రీ కూడా స్పిల్ అవ్వకుండా ప్యాక్ చేయాలి, వాటర్ బాటిల్ ఫిట్ చేయాలి, స్పూన్ మర్చిపోకూడదు, జిప్ క్లోజ్ అయ్యే వరకు ఒక మినీ వర్కౌట్. ఇంకా మన రుద్ర ఫుల్ చిల్ మోడ్లో ఉంటాడు. అమ్మ ఇక్కడ మిషన్ కంప్లీట్ చేయడానికి కష్టపడితే ఆయనేమో స్కూల్కి వెళ్ళాక లంచ్ బాక్స్ ఎంప్టీ చేసి పంపిస్తాడా లేక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఫుల్గా తిరిగి పంపిస్తాడా, అది ఈవినింగ్ వరకు ఒక సస్పెన్సే. ఇక స్కూల్కి రెడీ చేయడం అంటే ఇది ఒక పెద్ద క్లైమాక్సే. అమ్మ షూ కనిపించడం లేదు, షూ వెతికినా ఒకటి సోఫా కింద ఇంకొకటి మంచం కింద. నాకు మాత్రం ఇది బీపీ పైప్కి ఎక్కించేదే. మరి సాక్స్ సంగతికి వస్తే ఒకటి కుర్చీ మీద ఇంకొకటి దేవుడికే తెలుసు. చివరికి ఫ్యాన్ కింద దొరికింది. అది ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి ఎలా వెళ్ళిందో ఇప్పటికీ మిస్టరీనే. వాటర్ బాటిల్ నింపా, బ్యాగ్ని ఇచ్చా, హెయిర్ స్టైల్ చేశాను. చివరికి అమ్మా ఈరోజు హాలిడేనా అంటాడు. ఆ ఒక్క ప్రశ్నకి నాకు 5 నిమిషాలు మాటలే రావు. ఎలాగోలా స్కూల్కి పంపిస్తాం. వాడు వెళ్ళిపోయాక అమ్మయ్య ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాం అనే లోపే సింక్లో ఉన్న పాత్రలు మమ్మల్ని చూసి నవ్వుతున్నావా రా ఇక్కడికి అన్నట్టు కనిపిస్తాయి. బట్టల బుట్ట ఒకవైపు, ఇల్లు ఇంకోవైపు, నేను మధ్యలో. నా జీవితం ఇంతేనా దేవుడా అని ఫేస్తో నిలబడతాను. అయినా ఈ హడావిడి, ఈ అల్లరి, పరుగులు రేపు గుర్తు చేసుకుంటే నవ్వొచ్చే జ్ఞాపకాలే. అందుకే అన్నీ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే రోజు ఇదే పరిస్థితి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. హుష్, ఇది ఎప్పుడు ఉండేదేగా, అందరి ఇంట్లో ఉంటుంది, ఇది మా ఇంట్లో కూడా ఉంది. మా ఇంట్లో అయితే మార్నింగ్ అంటే అలారం కంటే ముందే హడావిడి స్టార్ట్. మా ఆయన ఒకసారి టీ అయిందా అంటారు, ఒకసారి నా టవల్ ఎక్కడ అంటారు, ఇంకోసారి జ్యూస్ అయిందా అంటారు. మిడిల్లో మా మినీ మినిస్టర్ వచ్చి అమ్మ లంచ్ బాక్స్లో ఏం పెట్టావు ఈరోజు అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. కిచెన్లో నేను మాత్రం ఆక్టోపస్లో 2 చేతులు సరిపోకపోయినా అన్ని పనులు ఒకేసారి కంప్లీట్ చేయాలి.
అటు స్టవ్ మీద ఒక కర్రీ, పక్కన రైస్, మళ్ళీ లంచ్ బాక్స్ ప్యాకింగ్, వాటర్ బాటిల్స్ ఫిల్లింగ్, మధ్యలో కాలింగ్ బెల్, మళ్ళీ ఫోన్ రింగింగ్, ఇలా మార్నింగ్ అంతా ఫుల్ యాక్షన్ సినిమా. చివరికి అందరినీ బయటికి పంపాక కిచెన్ చూస్తే ఇక్కడ సైక్లోన్ వచ్చిందా అనిపిస్తుంది. కానీ సరే, రేపు మళ్ళీ ఇదే స్టోరీ రిపీట్. ఇలా ప్రతి నిమిషం ఒక ట్విస్ట్ లాగా ఉంటుంది. ఒక పని కంప్లీట్ అయ్యిందని అనుకునే లోపే ఇంకో 2 పనులు క్యూలో రెడీగా ఉంటాయి. కిచెన్ క్లీన్ చేస్తేనేమో సింక్ నిండిపోతుంది. సింక్ క్లీన్ చేస్తేనేమో డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ అలాగే ఉంటుంటాయి. ఫ్లోర్ స్వీప్ చేస్తేనేమో అప్పటికి ఎవరో మళ్ళీ ఫుడ్ ప్రింట్స్తో రెడీగా ఉంటారు. ఇంట్లో క్లీన్ అనే ఆప్షన్ కంటే మేనేజ్ అనే ఆప్షనే ఎక్కువ యూజ్ అవుతుంది కదా. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసేసుకొని బ్యాగ్స్ వేసుకొని బయటికి వెళ్ళాక ఒక 5 మినిట్స్ సైలెన్స్ ఉంటుంది. అప్పుడే అనిపిస్తుంది, అమ్మయ్య, మార్నింగ్ మిషన్ కంప్లీట్ అయిందని. కానీ అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వని మిషన్. అయినా సరే, ఇలా మార్నింగ్ హజిల్, రన్నింగ్ రేస్, కామెడీ, సందడి లేకపోతే చాలా బోర్ కొడుతుంది. చివరికి అందరూ హ్యాపీగా బయటికి వెళ్ళారంటే అదే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది కదా. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. నా స్టోరీ అంతా విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.